ఏలూరు జిల్లాలో పెదపాడు ఏలూరు వన్ టౌన్ నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం నేరాలలో ముగ్గురు వ్యక్తులను ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మెడలో గొలుసు దొంగతనం చేసిన మరొక వ్యక్తిని మొత్తం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 115 గ్రాముల బంగారంను 4 కేజీల 756 గ్రాముల వెండి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వాటి యొక్క విలువ 13,28,000 రూపాయలు. ఈ కేసులో అరెస్టు చేయబడిన ముద్దాయిలు పేకేటి వెంకటరెడ్డి తండ్రి జగ్గారెడ్డి 36 సంవత్సరములు విజయవాడ, చేకూరి వెంకటరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి 35 సంవత్సరములు నూజివీడు మండలం, షేక్ అల్లాబక్షు తండ్రి మస్తాన్ వలి 30 సంవత్సరాలు ముస్లిం కొత్తపేట విజయవాడ అనువారులు. పెద్దపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన 4 కేసులలో మరియు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 3 కేసులలో నమోదైనట్లు చింతపల్లి సూర్యకుమార్ తండ్రి సూర్యనారాయణ 33 సంవత్సరములు మాదేపల్లి రోడ్డు ఏలూరు అని ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బంది. నూజివీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అన్ని తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి ఒక 115 గ్రాముల బంగారము, ఒక 4 కిలోల 756 గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ 13,28,000 వరకు ఉంటుంది. దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలకు కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియచేస్తున్నాము. నెక్స్ట్ ఏదైనా మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఏ ఇళ్లలో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఏ ఇళ్లలో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మీ మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది. అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఎల్హెచ్ఎంఎస్ అని కూడా మన దగ్గర ఒక సౌకర్యం ఉంది. మీరు ఎక్కడైనా లాంగ్ టైం కొంతమంది ముసలి వాళ్ళ పేరెంట్ వాళ్ళ పిల్లలని చూడడానికి అమెరికా అట్లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. 6 నెలలు 7 నెలలు వదిలేసి ఉంటారు ఇల్లు. అట్లాంటి వాళ్ళు కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒకటి. మీరు ఏదైనా లాగిన్ లింక్ అట్లాంటివి మా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇస్తే అది కూడా మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ సీసీటీవీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఎలా చేయొచ్చు, మీరు సీసీటీవీ కొనొచ్చు. ఆ కొన్నవి మాకు లాగిన్ అడ్రస్లు అట్లాంటివి మీరు వెళ్ళినప్పుడు ఇస్తే దాన్ని మా కంట్రోల్ రూమ్ నుంచి ఎలా మానిటర్ చేయాలి అని చెప్పి ఎయిర్టెల్ కానీ కొన్ని వ్యవస్థలు వస్తున్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే అది కూడా అనౌన్స్ చేస్తాము. ఎవరికైనా ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్కి దయచేసి మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డయల్ 100కి కావచ్చు, 112కి కావచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మేము నోట్ చేసుకుంటాము. మీ రిక్వెస్ట్ని బట్టి ఎన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి అన్న దాంట్లో మా